సో ఇంక ఇక్కడ పాపది అంబ్రెల్లా ఫ్రాక్ కోసం నేను ఇక్కడ ఫస్ట్ అయితే మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను. సో మొత్తం వచ్చేసి నేను 22 ఇంచెస్ అయితే ఇక్కడ కట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. సో బాడీ పార్ట్ వచ్చేసి 10 ఇంచెస్, బాటమ్ పార్ట్ వచ్చేసి 12 ఇంచెస్. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 లేయర్స్ పైన మనం క్లాత్ని అయితే ఇంకా వేసుకోవాలన్నమాట. ఇలా స్ట్రైట్గా వేసుకోండి, మనకి ఎక్కడ కూడా ఎగువ దిగువ లేకుండా. సో హైట్ వచ్చేసి ఇక్కడ చెప్పాను కదా, నేను 10 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఒక 1 ఇంచ్ వచ్చేసి ఇంకా మనం ఖర్చు కోసం అయితే తీసుకోవాలి. షోల్డర్ అండ్ నెక్ కోసం 4.5 ఇంచెస్ తీసుకున్నాను. ఆర్మ్ రౌండ్ కోసం నేను ఇక్కడ 5 ఇంచెస్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ చెస్ట్ లూజ్ వచ్చేసి 5.5 వచ్చింది, బట్ నేను ఇక్కడ 6.5, నెక్స్ట్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా, ఇక్కడ 2 ఇంచెస్ అయితే చాలలేదు, బట్ ఏంటంటే 1 ఇంచ్ నేను పెంచాను కాబట్టి చెస్ట్ లూజ్లో అలానే పెట్టేశాను. ఎంత ఉంటే అంత సరిపోయిద్ది అని చెప్పేసి. సో ఇక్కడ నెక్ కూడా నేను ఇప్పుడే కట్ చేస్తున్నాను అనమాట. నడుము లూజ్ వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పాను కదా, మనకి ఒక 1 ఇంచ్ అయితే మనం తగ్గించుకుంటే సరిపోద్ది చెస్ట్ లూజ్కి. సో ఇక్కడ 2 ఇంచెస్ వచ్చేసి నేను 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత మనం కిందకి అలా ఒక 3.5 ఇంచెస్ మళ్ళీ అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ పైన 2 ఇంచెస్ తీసుకునే దగ్గర ఇక్కడ 2.5 కానీ లేదంటే 3 కానీ మనం తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత ఇలా ఇక్కడ కూడా చిన్న రౌండ్ వచ్చేలా మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర మనం ఒక 1/2 ఇంచ్ తీసుకొని ఇలా మార్క్ చేసుకుంటే సరిపోద్దండి. నేను అది చెప్పడం మర్చిపోయాను. సో మనకి పెద్దవాళ్ళలా కాదు, చిన్నపిల్లలది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే అన్నీ హాఫ్ తీసుకోవాలి, లేకుంటే మనకి స్టిచెస్ తర్వాత బాగా రావన్నమాట. సో ఇక్కడ షేప్ కోసం వచ్చేసి నేను ఇక్కడ చిన్న షేప్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఫ్రంట్ పార్ట్ కంటే ఇంకా బ్యాక్ పార్ట్ కొంచెం వెనక నెక్ అనేది కొంచెం కిందకి దించాలని చెప్పేసి చిన్నది ఇంకా ఇక్కడ చిన్న పీస్ అయితే కట్ చేసుకున్నాను అనమాట. సో మనకి ఇక్కడతో పైన పార్ట్ అయితే ఈజీగా కటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి బాటమ్ పార్ట్ కోసం లైనింగ్ని మళ్ళీ 4 లేయర్స్గా వేసుకోవాలన్నమాట. ఇక్కడ క్రాస్గా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వేసుకున్న తర్వాత మనం టాప్ పార్ట్ తీసుకున్నాం కదా, సో దాన్ని ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఎగ్జాక్ట్గా ఎలా ఎక్కడైతే మనకి నడుము లూజ్ అనేది నడుము అనేది బాగా కలుస్తుందో అక్కడ ఇలా డ్రా చేసుకున్న తర్వాత అక్కడ నుంచి నేను చెప్పాను కదా 12 ఇంచెస్ అని చెప్పేసి, 12 ఇంచెస్ కానీ ఇంకా 2 ఇంచెస్ అనేది మనం కట్ చేసుకోవాలి కాబట్టి 10 ఇంచెస్ తీసుకొని ఇక్కడ నేను డ్రా చేసుకున్నాను అనమాట సర్కిల్గా. సో అదనమాట, ఇంకా కట్ చేసుకోవడమే. సో మొత్తం నేను కటింగ్ వీడియోనే కాదండి, ఇది స్టిచ్చింగ్ వీడియో కూడా షూట్ చేయాలనుకుంటున్నాను. సో ఖచ్చితంగా షేర్ చేస్తాను, చాలా సింపుల్గా స్టిచ్ చేసుకొని మరి మీతో షేర్ చేస్తాను. అండ్ ఏంటి అంటే మనకి కటింగ్ అనేది ఈజీగా ఉంటుందన్నమాట, కొంచెం అర్థమైతే. అర్థం కాకపోతే మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ ఏంటంటే అర్థమైతే మాత్రం మనం ఎలాంటి డ్రెస్సెస్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కటింగ్ అనేది ఒక ఐడియా అయితే రావాలన్నమాట. నెక్స్ట్ ఇంకా ఇక్కడ వచ్చేసి నేను స్లీవ్స్ అయితే కట్ చేస్తున్నాను. సో సేమ్ నాలానే ఇంకా పాపకు కూడా ఇంకా కట్ చేద్దామని చెప్పేసి నేను ఇంకా కట్ చేస్తున్నాను. అంటే నా డ్రెస్ కోసం కటింగ్ వీడియో అయితే నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను, సో వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడ పాపకు కూడా ఒక 3.5 ఇంచెస్ ఫస్ట్ అయితే డ్రా చేశాను. ఇలా ఫస్ట్ లెంత్ వచ్చేసి ఎంత తీసుకున్నానంటే ఒక 5 తీసుకున్నాను, దానికి ఒక 1 ఇంచ్ కలుపుకొని 6 ఇంచెస్ అయితే ఇక్కడ డ్రా చేశాను అనమాట. సో ఈ 6 ఇంచెస్ దగ్గర మనం పైకి ఒక 3.5 ఇంచెస్ నేను చెప్పాను కదా. ఇంకా మనం హ్యాండ్ లోత్ కోసం ఫస్ట్ అయితే ఒక 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఆ పైకి మనం సేమ్ అదే ప్లేస్లో మనం క్రాస్గా టేప్ని పెట్టుకొని మనకి
ఆర్మ్ లూజ్ మనం ఎంత తీసుకున్నామో దానికి ఒక 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ ఎక్స్ట్రా కలుపుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఇంకా 2 ఇంచెస్ అయితే అక్కడ నుంచి మనం ఖర్చు కోసం అయితే ఇంకా పెట్టుకోవాలి. ఇక్కడ పాపకు వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి నేను 5.5 పెట్టుకున్నాను. సో ఇంకా నేను ఒకవేళ వేస్తే నేను ఎలాస్టిక్ వేయాలనుకుంటున్నాను. సో అదనమాట. ఎలాస్టిక్ వేయకపోయినా కానీ ఖచ్చితంగా కొంచెం ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల మనకి ఇబ్బంది అయితే ఏముండదు. ఇంకా మనం షేప్ వచ్చేలా ఇంకా డ్రా చేసుకొని కటింగ్ చేసేసుకోవడమే. నెక్స్ట్ ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ మీతో షేర్ చేశాను, లైనింగ్ ఫ్యాబ్రిక్ అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఒక 2 ఇంచెస్ అయినా ఎక్స్ట్రా ఉండాలని చెప్పేసి. ఇక్కడ నేను ఎక్స్ట్రానే 2 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఖచ్చితంగా మనం 2 ఇంచెస్ అయినా అట్లీస్ట్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఒకవేళ ఎక్కువ క్లాత్ ఉందనుకోండి ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు. అంటే మనం హైట్ని బట్టి లైనింగ్ కానీ లేదంటే పైన పార్ట్ని కానీ తగ్గించుకుంటూ వెళ్ళాలన్నమాట. కాకపోతే ఫైనల్గా ఏంటంటే మనకి ఫుల్ ఎంత అయితే ఖచ్చితంగా రావాలన్నమాట. మనం ఎంత తీసుకోవాలో అంత. సో అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మీకు ఆల్రెడీ డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తానని చెప్పాను. ఎవరైనా అడిగితే కామెంట్ సెక్షన్లో ఎవరికైనా కావాలనుకుంటే నేను దాని కోడ్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. లేదంటే కామెంట్ సెక్షన్లో అయినా షేర్ చేస్తాను. సో ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా నేను కట్ చేసుకుంటున్నాను. స్టిచ్చింగ్ వీడియో కూడా షేర్ చేస్తాను, వెయిట్ చేయండి.